అది ఈ ప్రాంతాల వైషమ్యం ఏంటి సార్? అసలు ఇట్లా ఎందుకు రెచ్చగొడుతున్నారు? రాహుల్ గాంధీ ప్రియాంక వయనాడులో పోటీ చేయొచ్చా? మెదక్లో పోటీ చేయొచ్చా ఇందిరాగాంధీ? మీరు ఓడగొట్టబట్టే కదా ప్రధాని పివి నరసింహారావు నంద్యాలలో పోటీ చేశారు. ఏపీ పోలీస్ ఇక్కడికి వస్తే కుత్తుకు మీద కాలే తొక్కుతా అన్నాడు ఆయన. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏపీ పోలీసుని నాగార్జున సాగర్ మీదకి నడుపు, మరి కుత్తుకు మీద కాలే తొక్కలేదే. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకృతి లాంటి వ్యక్తి, ఆ విపత్తు నీళ్ళు కావాలని కదిపి నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్పుకుంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఆయన ఇంటి దగ్గర నుంచి ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. కారణం ఏంటి అని అంటే, చాలామంది జర్నలిస్టులుగా చెప్పుకునే వ్యక్తులు, కొంతమంది సోకాల్డ్ వ్యక్తులు ఆయన్ని తెలంగాణ వస్తే చూస్తాం, నీకు తెలంగాణలో ఏం పని, నేను తెలంగాణలో తిరగనివ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని దుయ్యపడుతూ తిడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారని కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే నిజంగా ఒక దేశంలో ఎక్కడైనా నివసించేటువంటి హక్కు ఒక పౌరుడికైనా లేకపోతే పొలిటీషియన్కైనా లేదా? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడనే సుదీర్ఘకాలం ఉన్నారు, కానీ ఆయన ఎందుకు తెలంగాణలో అడుగు పెట్టనివ్వమో అని చెప్పి చాలామంది తిడుతూ ఉన్నారు. మాజీ సీఎం, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత గారు కూడా ఆయన మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయం నుంచి ఇది ఎక్కువ అవుతున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? పవన్ తుఫాన్ తెలంగాణను చుట్టుముట్టిందా? ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఈ తుఫాన్ విలవిల్లాడుతున్నాయా? ఇది మనమన్నమాట కాదు. పవన్ తుఫాన్ అని ప్రధాని మోడీ అన్నాడు. అదేమంటే ఇప్పుడు మోడీ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ చదివాడనో ఏదో అంటున్నారు అని కూడా అనుకుంటున్నారు. అసలు ఇప్పుడు కేటీఆర్ మాట్లాడాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఏమన్నాడు, ఆయన రావచ్చు, పెట్టుకోవచ్చు, ఆయన గతంలో పోటీ చేశాడు బీజేపీ తరఫున. కాకపోతే మరి ఆవిర్భావ దినోత్సవం రోజే పెట్టడం ఏంటి? ఇంకో మాట ఏమన్నాడు, ఇది తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని కూడా అన్నారు. ఆయన తెలంగాణ భూమిపుత్రుడే, అంతే కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే అంటున్నాడు, ఇప్పుడు నాకు ఇక్కడ భూమి ఉంది, నేను ఇక్కడ దున్నుకుంటున్నాను, సాగు చేసుకుంటున్నాను, గోవుల్ని పెంచుకుంటున్నాను, ఇప్పుడు ఇది నా జాగీర్ అని ఆయన కూడా అంటున్నాడు కదా. అసలు ఇక్కడ హద్దులేంటి, ఎల్లలేంటి? ఈ ప్రాంతాల వైషమ్యం ఏంటి సార్? అసలు ఇట్లా ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు బీఎస్పీ పోటీ చేయొచ్చా? మాయావతి పార్టీ గెలిచింది ఇక్కడ. ఎస్, ఆమె పోటీ చేసి 1-2 సీట్లు అప్పట్లో ఏది, లేకపోతే ఏది, ఇప్పుడు బీజేపీ ఉత్తరాది పార్టీ ఇక్కడేం సంబంధం అంటారా? దానికి కూడా ఇచ్చాడు క్లాస్. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక వయనాడులో పోటీ చేయొచ్చా? మెదక్లో పోటీ చేయొచ్చా ఇందిరాగాంధీ? మీరు ఓడగొట్టబట్టే కదా ప్రధాని అప్పుడు పివి నరసింహారావు నంద్యాలలో పోటీ చేశారు, ఏపీలో రామ్టెక్లో పోటీ చేసి గెలిచారు. అంటే తెలంగాణ బిడ్డ మరి పివి ఏపీలో గెలవచ్చు. ఎవరు అడిగారు ప్రశ్న ఆయన, ఒక జర్నలిస్టులు ఎవరు మొత్తానికి, ఏమన్నా ఎన్టీ రామారావు విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఇక్కడ ఆవిష్కరించారు, మరి తెలంగాణ వాళ్ళ విగ్రహాలను అక్కడ పెడతారా అనేది అడుగుతారు. అసలు ఏం మాటలు, ఏం ప్రశ్నలు, ఎందుకు అంత విద్వేషం ఎందుకు సార్? అసలు దానికి కూడా అన్నాడు ఆయన, ఏది గద్దర్ అన్న విగ్రహం పెడతా నేను అన్నాడు. గద్దర్తో తనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం కూడా చెప్పాడు. వెంటనే పొన్నం ప్రభాకర్ ఏమంటాడు, గద్దర్ క్షమాపణ చెప్పంటాడు. అదే గద్దరు ఆ రోజు ఆయన, నేను ఆటోల్లో తిరగలేకపోతున్నా తంబి, ఇట్లా బుల్లెట్ కూడా తగిలింది, ఇంకా బుల్లెట్ కూడా ఉంది అనేది వాళ్ళిద్దరి మధ్య బంధం అది. ఆయన ఏమని చెప్పాడు అప్పుడు, వెంటనే 48 గంటల్లో కారు కొనిచ్చానంటూ. ఇప్పుడు ఇవాళ గద్దర్ ఆయన ఏం తక్కువ చేయలేదు, తనకి ఆయనకున్న సంబంధం ఎటువంటిది, తమ్ముళ్ళగా స్పందించారన్నట్టుగా చెప్పారు. అసలు ఆయన నాకు ఒక లేఖ రాశాడు, ఆ లేఖ నేను బయట పెట్టలేదు, ఆ లేఖను ఆయనే చదివి ఒక ఛానల్కి ఆడియో ఇచ్చాడు. ఎవరు? గద్దరే. అంటే ఇప్పుడు ఇవాళ ఎందుకు భయపడుతోంది? ప్రజలు భయపడతల్లా, తెలంగాణ భయపడతల్లా, నాయకులు రాజకీయాలు భయపడుతున్నారు. బీఆర్ఎస్ నాకు భయం లేదా? ఏది కేటీఆర్ కానీ మేమేం అతని గురించి అసలు పట్టించుకోవట్లేదు, ఆయన అసలు గతంలో బీజేపీతో కలిసి పోటీ చేశాడు, విఫలమయ్యాడు. మరి కవిత ఎందుకు ఆ విధంగా మాట్లాడింది? లేదా పొన్నం ప్రభాకర్ మనం చూసాం, అసలు ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడాడు, ఎస్ ఇకపై అసలు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఒక ప్రాజెక్ట్ కూడా ఈయనన్నాడు. కుదిరే పని అంటారా? ఇప్పుడు దాకా సరే, ఇప్పుడు అతను ఏమన్నాడు, ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో చేసుకోవచ్చా? అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. లేకపోతే తెలంగాణ కాంట్రాక్టర్లు ఆంధ్రాలో పనులు చేసుకోవచ్చా? పొంగులేటి. ఇక ఆడా ఉంటాడు, ఏడా ఉంటాడు, మేఘ కాళేశ్వరం కడతాడు ఆయనే, లేకపోతే ఇక్కడ కూడా అమరావతి కూడా కడుతుంటాడు, పోలవరం కడుతుంటాడు. అంటే ఇప్పుడు కాంట్రాక్టర్లకు లేనటువంటిది, వ్యాపారస్తులకు లేనటువంటిది ప్రజల మధ్య ఎందుకు చిచ్చు పెడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏపీ పోలీస్ ఇక్కడికి వస్తే కుత్తుకు మీద కాలే తొక్కుతా అన్నాడు ఆయన. ఆ మాట అనొచ్చా సార్ అసలు? మరి ఏపీ పోలీసుని సాగర్ మీదకు పంపినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ పెద్ద మనిషి?
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏపీ పోలీసుని నాగార్జున సాగర్ మీదకి నడిపి ఆనకట్ట మీద ఘర్షణ వాతావరణం అసలు కొట్టుకున్నారు అక్కడ. మరి కుతుకు మీద కాలే తొక్కలేదే యాదగిరి, జగన్ కుతుకు మీద కాలే తొక్కుతావా? యాదగిరి కూడా ఆయన శివాలు ఎక్కిపోయాడు సార్, ఎందుకని అంత ఆవేశం పెళ్ళూకింది ఆయనకి? దానికి కూడా నిన్న పవన్ సమాధానం చెప్పాడు. నేను ఎంతో ఆయన గౌరవిస్తాను, ఆయనతో 2 గంటలు కూర్చున్నాను, ఆయన ద్వారానే నాకు దళిత నాయకుడు ఆయన ఎవరు దామోదరం సంజీవయ్య గొప్పదనం తెలిసింది, ఆయన సింప్లిసిటీ తెలిసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన అసలు నా ఇంటికి శుభలేఖ నువ్వు ఇవ్వడానికి రావసరం లేదు, ఫోన్లో చెప్పావు, నేను వస్తున్నానన్నాను, ఆయన కొడుకు పెళ్లికి వెళ్ళాను. అట్లాంటి ఆయన నన్ను ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడటం, నన్ను కాదు అసలు అమిత్ షాను ఉద్దేశించి జరగంది జరిగినట్టుగా తప్పుడు వార్త. వామపక్ష భావజాలం ఉన్న విశ్లేషకుడు ఇవాళ కమ్యూనిస్టులు ఇలా కావడానికి మీరే కారణమా అంటూ ఆయన మాటలు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జర్నలిస్టు సంఘాలు అసలు పచ్చి బూతులు తిట్టడం. నేను అంటోంది అదే, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు చిరంజీవి 2009లో 17 సీట్లు కొట్టాడు, 18% ఓట్లు వచ్చాయి. అందులో 2 సీట్లు ఇక్కడే తెలంగాణలో 2 ఎమ్మెల్యేలు గెలిచారు పిఆర్పి తరఫున. ట్రయాంగిల్ ఫైట్లో ఆ రోజేది అనిల్ కుమార్ బాల్కొండలో, మహేష్ రెడ్డి నిర్మల్లో, మహేశ్వర్ రెడ్డి అక్కడ, అసలు ఇంకోటి ఎస్ వేణుగోపాలాచారి ఓ పెద్ద ఉద్దండు, కేంద్ర మాజీ మంత్రిగా చేసిన ఆయన, పార్లమెంటు సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్, ఎమ్మెల్యేగా గెలిచినాడు. పిఆర్పి మీద జస్ట్ 183 ఓట్లతో బయటపడ్డాడు ఆ రోజు. 183. అరే ఒక 7-8 స్థానాల్లో వాళ్ళు సెకండ్ ప్లేస్, అంటే 10 స్థానాల్లో వాళ్ళ బలం ఏంటో ఆ రోజు చూపించారు. నారాయణ ఖేడు, లేకపోతే నాంపల్లి, వరంగల్ ఈస్ట్, మొత్తం అన్ని చోట్ల. అంటే ఇప్పుడు చిరంజీవి, లేకపోతే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, లేకపోతే రామ్ చరణ్, ఇప్పుడు వాళ్ళు ఏంటి మెగా ఫ్యాన్స్, గ్లోబల్ స్టార్స్ వాళ్ళు ఒక రకంగా మెగా అభిమానులు ఏంటి, అసలు ఊరూరా ఉంటారు కదా. ఇప్పుడు ఆయన సామాజిక తెలంగాణ అన్నాడు, ఎవరు ఆ రోజు చిరంజీవి, ఒక మార్పు కోసం పార్టీ పెట్టాను అన్నాడు. ఆయన ఏమన్నాడు, బీసీలకు నేను అసలు 100 సీట్లు ఇస్తా, మీరు ఇస్తారా అని సవాల్ చేశాడు. చంద్రబాబు, కేసీఆర్ మహాకూటమి తరఫున ఆ రోజు, రాజశేఖర రెడ్డి బతుకున్నాడు కాంగ్రెస్ తరఫున, వాళ్ళు ఇవ్వలేదు, కానీ ఇతను ఇచ్చాడు. చిరంజీవి 105 మందిని నిలబెట్టాడు బీసీలను ఆ రోజు. మామూలు విషయం కాదు. అంటే ఇవాళ ఏంటి, అతను ఒక మార్పు కోసం వచ్చాడు అన్న ఆయన ఏంటి విఫల ప్రయోగం కావచ్చు. ఇప్పుడు చిరంజీవి ఫెయిల్యూర్ అయింది, ఆయన కాంగ్రెస్లో విలీనం చేశాడు, కానీ ఏది తన యొక్క వాళ్ళ యొక్క ఇమేజ్, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒక బాధ్యత, ఒక సామాజిక బాధ్యత. 35 కోట్లు ఇప్పించాను, ఏది మరి నేను ఎందుకు ఇప్పిస్తాను కొండగట్టు అజ్జాను అంజన్న, ఇవాళ అతన్ని బతికిచ్చాడని తను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాడు పవన్ కళ్యాణ్, నాకు అది జన్మభూమి, ఇది కర్మభూమి, నాకు అన్నం పెట్టింది, నన్ను ఇంతవాడిని చేసింది, మమ్మల్ని అందరినీ ఆదరించింది. తెలంగాణ పట్ల వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకున్నారు, ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, వాళ్ళ భావజాలాన్ని ప్రచారం చేసుకుంటారు. మీకేంటి సంబంధం, నీ అయ్యా జాగీరా అంటే. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ ఆయన ఏమని చెప్పాడంటే, పవన్ కళ్యాణ్, నేను మా ఇంట్లో నుంచి బయటకు చూస్తే బీఆర్ఎస్ ఆఫీస్ కనపడుద్ది, మా ఇంటి ఎదురుగా బీఆర్ఎస్ ఆఫీస్, అక్కడ తోట చంద్రశేఖర్ కార్యాలయం, ఆయన కదా మరి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని పెట్టుకున్నది, వాళ్ళు కంటెస్ట్ కూడా చేశారు. అంటే బీఆర్ఎస్ అక్కడ పోటీ పెట్టచ్చా? అడిగారు కదా సార్ ఆ మాట కూడా. నేను అప్పుడు స్వాగతించాను ఆయన జాతీయ పార్టీ పెట్టినప్పుడు. ఇప్పుడు ఆయన తెలంగాణ డబ్బులు తీసుకుపోయి మరి ఎవరికి పంచాడు? యూపీ రైతులకు ఇస్తాడా? లేకపోతే మహారాష్ట్రలో పార్టీ అన్నాడు, కర్ణాటకలో పార్టీ అన్నాడు, వెస్ట్ బెంగాల్ వెళ్ళాడు. అంటే మీరు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ ఉనికిని కోల్పోయింది బీఆర్ఎస్. వాళ్ళే వాళ్ళ పార్టీ పేరులో తెలంగాణ అనేది తీసేశారు. వాళ్ళంతా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్నారు. తండ్రి దగ్గర నుంచి, కొడుకు దగ్గర నుంచి, కూతురు జైలుకి వెళ్ళింది కవిత లిక్కర్ స్కామ్లో. ఫార్ములా కార్ రేసులో ఇవాళ కేటీఆర్ ఎదుర్కొంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక స్కామ్ అని, కూలేశ్వరం అని. అంటే ఇప్పుడు ఇవాళ హరీష్ రావు పాల వ్యాపారంలో 100 కోట్లు కొట్టాడు అంది. ఎవరు చెప్తోంది ఆ మాట? కవిత. ఆయన అసలు దానికి స్పందించలా. పాల వ్యాపారం చేసావా లేదా, 100 కోట్లు నువ్వు ప్రభుత్వ బిల్లులు చేసుకున్నావా లేదా, హాస్టళ్ళకి, హాస్పిటల్స్కి అన్నిటికీ పంపించి రైతులకు అన్యాయం చేసావా లేదా? ఏ రైతైనా లీటర్ పాలు నీకు 15 రూపాయలకి అమ్ముతారా? అమ్మరు కదా. కానీ హరీష్కి అమ్మాలి. హరీశ్వరరావు మరి అది కదా ఇప్పుడు అక్కడ బయట పెట్టింది. వరుస పెట్టి కవిత మీరు చేసిన అవినీతి కుంభకోణాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అతను ఎవరినో మరుగుజ్జు అన్నది జగదీష్ రెడ్డిని, లిల్లీ పుట్టను ఏదో. కరెక్ట్ సార్. లేకపోతే అసలు అది మాధవరం కృష్ణారావు 100 ఎకరాలు కబ్జాలు. మాధవరం కృష్ణారావు కవిత లిస్ట్ అంతా చదివాడు, కవిత భర్త వసూళ్ళన్నీ చదివాడు. అంటే ఒకళ్ళ అవినీతి ఒకళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే అది అసలు బీఆర్ఎస్ కాదు, భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నారు. ఎవరు అన్నది? బీజేపీ వాళ్ళు.
అయితే సార్ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకృతి లాంటి వ్యక్తి. ఆ విపత్తు నీళ్ళు కావాలని కదిపి అనవసరంగా తేనె తొట్టిని కదిపినట్టుగా ఈ బీఆర్ఎస్ కానీ ఆ శ్రేణులు కానీ నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్పుకుంటున్నారు. ఆ యువరాజ్యంలో కూడా పీఆర్పీ పార్టీ ఉన్నప్పుడు యువరాజ్యం బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ నేతలతో ఉన్న అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. సో నిజంగా ఆయన విపత్తు లాంటోడా, ప్రకృతి లాంటోడు, విపత్తు పెళ్ళుపుకి అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఒకటి అతనంటే తుఫాన్ అన్నాడు మోడీ. ఇప్పుడు నేను అంటోంది అదే, ఇక్కడ మనం ఒకటి చూడాలి, మనం ఆలోచించాల్సింది, చర్చించాల్సింది, విశ్లేషించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏది పవన్ కళ్యాణ్ వాళ్ళ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాడు. అసలు నేను ఇక్కడికి వద్దామనుకోలేదు, పార్టీని మళ్ళా ఉంచుదామనుకోలేదు. ఈ అణిచివేత సామాజికంగా ఆయన మార్పు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లేకపోతే జర్నలిస్ట్ సంఘాలు ఇప్పుడు మీరు ఇలా అంటారా, నేను డిసైడ్ అయిపోయి నేను పోటీ చేస్తా అన్నాడు. అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టాడు, ఇప్పుడే చూసా. ఏమని పెట్టాడు పోస్టు? మళ్ళా గుంటూరు శేషేంద్ర శర్మ ఆయన కవిత ఒకటి వదిలాడు. ఏంటి సార్? ఏ రస్తాలో అయితే యుద్ధాలు చేస్తుందో, ఓడినా గెలిచినా ముందుకు పోతుందో, ఏ రస్తాలో అయితే సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో, ఏ రస్తాలో అయితే ఇవాళ ఓటమి కూడా ఇవాళ ప్రభంజనంగా మారుతుందో, అగ్నిగుండంలా మండుతుందో, అదే నా రస్తా అన్నాడు. రకంగా ఆయన్ని కదిపారు. అయితే అపజయం కూడా అగ్నిగుండంలా మార్చాడు అక్కడ, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ ఇక్కడ పోటీ చేశాడు, ఓడిపోయాడంటే చెప్తున్నా, అక్కడ పోటీ చేశాడు. 128 స్థానాల్లో పోటీ చేశాడు. ఆ రోజు సిపిఐ, సిపిఎం, బిఎస్పితో పొత్తు పెట్టుకుని ఒక 118 స్థానాల్లో డిపాజిట్ పోయింది. ఆయన 2 చోట్ల ఓడిపోయాడు, ఒకడు గెలిచాడు. ఆ ఒక్కడిని కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తుపోయాడు. రాపాక ఎమ్మెల్యే వరప్రసాద్ని కూడా. అన్ని అపజయాలు ఎదుర్కొన్నాడు ఆ రాష్ట్రాల్లో. చూశాడు ఆయన అసలు ఆ రాష్ట్రాలు అడ్డంగా పడుకున్నాడు. రాష్ట్రంలోకి ఆయన రానివ్వలేదు. చాలా ధైర్యంగా ఆయన అపజయాన్ని కూడా విజయంగా ఫీల్ అయ్యాడు. అడ్డంగా పడుకున్నాడు, అగ్నిగుండంలా మండాడు. రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడే. ఇవాళ చూశారు కదా, 21 స్థానాల్లో పోటీ చేశాడు, 21 గెలిచాడు. 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేశాడు, 2 గన్ షాట్కి గెలిచాడు. రేపు కూడా అదేనా ఇక్కడ? రేపు తెలంగాణలో ఎందుకు మీరు కంగారు పడుతున్నారు, బేజారెత్తుతున్నారు? ఇప్పుడు మోడీ స్క్రిప్ట్ అంటాడు ఒకడు, లేకపోతే చంద్రబాబే పర్మిషన్ ఇచ్చాడు, చంద్రబాబు చెబితేనే డిప్యూటీ సీఎం అక్కడ ఈ మీటింగ్ పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టాడు అంటారు. అంటే ఇప్పుడు అలా అనే వ్యక్తులు కానీ, సోకాల్డ్ జర్నలిస్టులు కానీ, ఇటు అక్కడ ఆంధ్రాలోనేమో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా హైప్ ఇస్తూ, ఆయన హైలైట్ చేస్తూ అనాలిసిస్ చేస్తారు. ఇక్కడ కేటీఆర్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి వంత పాడుతూ విశ్లేషణ చేస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారనమాట ఎక్కువగా. ఏంటంటారు దాని వెనక? ఇక్కడ ప్రజలు ముఖ్యం. వాళ్ళ ప్రజలు ఏది డిసైడ్ చేసేది, ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ పాలకుడు పరిపాలించాలి. జీ ఈరోజు ప్రజెంట్ అంతా కూడా అసలు నీకేంటి తుఫాన్. అవును. రాబోయే జనరేషన్ వాళ్ళు కోరుకుంటోంది ఒకటే, పాజిటివిటీ, నో నెగటివిటీ. మంచి చూడాలనుకుంటున్నారు, మంచి వినాలనుకుంటున్నారు, మంచి మాట్లాడాలనుకుంటున్నారు. అసలు నెగటివ్ అని అంటేనే అసలు వాళ్ళు దూరంగా పారిపోతున్నారు. అభివృద్ధి వాళ్ళు కోరుకునేది, సంక్షేమం వాళ్ళు కోరుకునేది, అత్యుత్తమ జీవన ప్రమాణాలు, ఎంప్లాయ్మెంట్, జాబ్ క్రియేషన్ అన్నమాట వాళ్ళు కావాల్సింది. విజయ్ ఎందుకు గెలిచాడు? జంజీయే కదా కేవలం. అవును. అంటే అతను ఎవరు అంటారు, ఏమని? విజయ్ కూడా ఇక్కడ పార్టీకి వచ్చినా మేము స్వాగతిస్తాం, కాక్రోచ్ పార్టీనైనా స్వాగతిస్తాం, రకరకాలుగా మాట్లాడతారు. అందరినీ స్వాగతించండి, మంచిదే, ప్రజలు డిసైడ్ చేస్తారు. విఠల్ ఏమన్నాడంటే ఇవాళ తను ఒకటే మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా, ఆయన మీటింగ్ పెట్టుకున్నా, ఆయన ప్రచారం చేసిన ప్రమాదంలో పడేంత బలహీనమైనదా తెలంగాణ అస్తిత్వం అన్నాడు. కరెక్టే కదా సార్ అది. ఇప్పుడు ఇవాళ తెలంగాణ భయపడతల్లా, తెలంగాణ ప్రజలు అసలు భయపడతల్లా. భయపడుతోంది ఎవరు? 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్, 2.5 ఏళ్ళుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్. మీరు భయపడుతున్నట్టున్నారు.